నమస్తే, నేను అంకిత. పార్లమెంట్లో నరేంద్ర మోడీ అలాగే రాహుల్ గాంధీ మధ్యన వార్ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈడీని ప్రవేశపెడుతున్నట్లు రాహుల్ గాంధీ అనుమానిస్తున్నారు. సో అసలు నరేంద్ర మోడీ అలాగే రాహుల్ గాంధీ మధ్య ఏం జరగబోతుంది అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే పార్లమెంట్లో నరేంద్ర మోడీ మధ్యన అలాగే రాహుల్ గాంధీ మధ్యన ఫుల్ వార్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో ఈడీని కూడా రాహుల్ గాంధీ పైన ప్రవేశపెట్టబోతున్నారని రాహుల్ గాంధీ అనుమానిస్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఒకటి ఏంటంటే, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపిస్తుందంటే నరేంద్ర మోడీ కన్నా కూడా ఈడీ, ఐటీ, సిబిఐ ముందొస్తాయి, ఆ తర్వాత మోడీ వస్తాడు అనేటువంటి ప్రచారం ఎన్నికల సందర్భంగా చేశారు. ఆ తర్వాత సరే ఎన్నికలు జరిగాయి, 2000 ఎన్నికల్లో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. అయినప్పటికీ కూడా బీజేపీ ఓడిపోయింది అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే గతం కంటే సంఖ్యలో తగ్గింది కాబట్టి బీజేపీకి. యాక్చువల్గా 400 ఎన్డీఏకి వస్తే 370 బీజేపీకి వస్తాయని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేశారు నరేంద్ర మోడీ. కానీ బాగా తగ్గాయి. ప్లస్ తెలుగుదేశం పార్టీ మీద లేదంటే నితీష్ కుమార్ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీంతో మైనారిటీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నడుపుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఓడిపోయారు, ఆయన గెలవలేదు అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంతేకాదు, రాబోయేటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఈ ఇయర్లోనే రాబోతున్నాయి. సో ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనేది సోనియా గాంధీ రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక దిశానిర్దేశం చేశారు ఆవిడ. అయితే పార్లమెంటు వేదికగా ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తూ నరేంద్ర మోడీ అడుగులు వేస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఏం టార్గెట్ చేశారు ఆయన అని అంటే, రాహుల్ గాంధీని మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు అనేది. రాహుల్ గాంధీ కూడా అదే స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. అసలు పార్లమెంట్ సమావేశాలు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు తొలి రోజుల్లోనే స్పీకర్ ఓం బిర్లా తోటి ఆయన ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఏంటంటే ఎమర్జెన్సీ మీద చర్చ. ఒక స్పీకర్ దాన్ని తీర్మానించాడు. ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద విరుచుకుపడుతూ ఉంది. ఎమర్జెన్సీ అనేది లోక్సభ స్పీకర్ చేత ప్రవేశపెట్టడం అనేది అభ్యంతరం పెడుతూ ఉన్నారు. అసలు ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో పెట్టినటువంటి ఎమర్జెన్సీ ఏ కారణాల చేత పెట్టారో ఏంటి అనేది చరిత్ర చెబుతుంది. దీన్ని చర్చకు పెట్టాలని చెప్పి చర్చకు పెట్టాడు నరేంద్ర మోడీ. ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉంది. అనేక అంశాలు, సామాజిక అంశాలు ఉంటే ఎమర్జెన్సీ గురించి చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. సో ఆ క్రమంలో అసలు భారతదేశం మొత్తం కూడా ఒక చక్రవ్యూహంలో ఇరుక్కుపోయింది. నరేంద్ర మోడీ చక్రవ్యూహంలో 6 చక్రవ్యూహంలో ఇరుక్కుపోయిందని చెప్పి 6 పేర్లు రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికగా చెప్పారు. 6 ఎవరు అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, అంబానీ, ఆదానీ, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, వీళ్ళు పేర్లు చెప్పి ఆయన బయట పెట్టాడు. ఈ 6 చక్రబంధంలో ఇరుక్కుంది. అలాగే మోహన్ భగవత్ 6వ అతను, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఈ 6 చక్రవ్యూహంలో భారతదేశం ఉంది. భారతదేశంలో ఉన్న యువత కానీ, రైతాంగం కానీ, మహిళలు కానీ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఆ చక్రబంధంలో ఈ 6 ఆ చక్రబంధంలో వాళ్ళని ఉంచేశాడు. సో ఆ చక్రబంధం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అభిమన్యుడిలాగా పోరాడతాను. అప్పట్లో అయితే అభిమన్యుడు పోరాడలేకపోయారు కానీ పోరాడి ఖచ్చితంగా ఈ చక్ర వ్యూహంలో ఉన్నటువంటి ఈ మహిళలు కానీ, యూత్ కానీ, తర్వాత స్టూడెంట్స్ కానీ వీళ్ళందరినీ బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఇదే సందర్భంలో నరేంద్ర మోడీ యాక్చువల్గా మొదటి నుంచి వ్యవహరిస్తున్నటువంటి తీరు, అంటే రాహుల్ గాంధీ మీద వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కనుక చూస్తే కనుక గతంలో ఏ విధంగా అయితే అనర్హత వేటు వేశారో రాహుల్ గాంధీ మీద, ఆ రోజు నుంచి కూడా
ఆయన్ని వెంటాడుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ. సో అందుకని నరేంద్ర మోడీ కూడా బీజేపీ నరేంద్ర మోడీ అనుచరులు కూడా అంతే అగ్రెసివ్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో పార్లమెంటు వేదికగా అంటే లోక్సభలో అనురాగ్ ఠాకూర్ అనేటువంటి బీజేపీ ఎంపీ ఏమన్నారని అంటే రాహుల్ గాంధీ గురించి కులము లేనటువంటి వాళ్ళు కులగణన గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు అనేది అందరికీ అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. రాహుల్ గాంధీ కులం గురించి గత 10 ఏళ్ల నుంచి కూడా బీజేపీ వర్గాలు సోషల్ మీడియా వేదికగా చేసుకుని రకరకాలుగా అనుమానాలు క్రియేట్ చేశారు. ఆయన అసలు ఎవరు, ముస్లిమా, హిందువా, బ్రాహ్మణ, ఏంటనే చెప్పాలి అనేటువంటి యాంగిల్లో చాలా 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 అనుమానాలు, క్రిస్టియనా, ఇట్లాంటి అన్ని అనుమానాలు క్రియేట్ చేస్తూ రాహుల్ గాంధీ పుట్టుక గురించి సోషల్ మీడియాలో చాలా దుమారం రేపారు బీజేపీ. సరే, బయట సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం ఇదంతా ఒక ఎత్తు అయితే, లోక్సభ వేదికగా చేసుకొని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అసలు కులమే లేనటువంటి అతను కులం గురించి, కులగణన గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి కామెంట్ సీరియస్ అయింది. సీరియస్ అయినప్పుడు లోక్సభ స్పీకర్ దాన్ని రికార్డుల నుంచి తొలగించాడు. సో రికార్డుల నుంచి తొలగించినటువంటి ఆ ఆడియో క్లిప్ తీసుకొని నరేంద్ర మోడీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి దాన్ని కింద డిస్క్రిప్షన్ కూడా రాశారు. రాహుల్ గాంధీ పుట్టుక వీటన్నిటి గురించి డిస్క్రిప్షన్ రాసి ఆయన ట్వీట్ చేస్తే అదేమో వైరల్ అయింది. వైరల్ అయినటువంటి క్రమంలో దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రధానమంత్రి హోదాలో ఇలాంటి వీడియోని, అంటే పార్లమెంట్లో డిలీట్ చేసినటువంటి రికార్డు నుంచి తొలగించినటువంటి అంశాన్ని ఎక్స్ ఖాతాలో ఈయన వైరల్ చేశారు. కాబట్టి ఈయన మీద సభా ఉల్లంఘన నోటీసులు ఇచ్చి చర్చ పెట్టాలనేటువంటి ఒక మోషన్ మూవ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. సో మోషన్ మూవ్ చేస్తే సభా ఉల్లంఘన కింద మోషన్ మూవ్ చేసేస్తే స్పీకర్ దానికి అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ సభా ఉల్లంఘన అనే దాని మీద చర్చ జరగాలి. ఆ చర్చ జరిగితే కనుక నరేంద్ర మోడీ దానికి సమాధానం చెప్పాలి. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో, పార్లమెంట్ చరిత్రలో ఏ ప్రధానమంత్రి మీద కూడా ఇప్పటివరకు సభా ఉల్లంఘన నోటీసులు ఇవ్వలా ఏ ప్రతిపక్షం కూడా. కానీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో సభా ఉల్లంఘన నోటీసులకి ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన. సో దానికి సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ. సో ఆ సందర్భంగా ఒక చర్చ జరిగి ఓటింగ్ కనుక జరిగితే, అప్పుడు కనుక సభా ఉల్లంఘన నోటీసు మీద ఓటింగ్ జరిగినటువంటి క్రమంలో నరేంద్ర మోడీకి తక్కువ వచ్చి రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి లేదా ఇండియా కూటమికి ఎక్కువ వస్తే అప్పుడు నరేంద్ర మోడీ పదవే ఊడిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని కూడా ఢిల్లీకి త్వరలోనే పిలిపించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సభా ఉల్లంఘన నోటీసుకు సంబంధించినటువంటి చర్చ వచ్చే నాటికి చంద్రబాబు నాయుడిని కూడా ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడి ఈ గండం నుంచి గట్టెక్క ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు ఆల్రెడీ ఈడీ అనేదాన్ని ప్రయోగిస్తున్నారు భయపించడానికి. ఎందుకంటే సభా ఉల్లంఘన నోటీసు కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాబట్టి రాహుల్ గాంధీ తప్పించుకోవడానికి, రాహుల్ గాంధీని భయపించడానికి ఈడీని ప్రయోగిస్తున్నారు అనేది ఒక అనుమానం రాహుల్ గాంధీకి. అలాంటి ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉందని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు. వచ్చినా కానీ నాకేం భయం లేదు, చాయ్ బిస్కెట్లు ఇచ్చి వాళ్ళకి నేను మాట్లాడి పంపిస్తాను, నో ఇష్యూ అని చెప్పి ఆయన ఒక సెటైర్ కూడా తాజాగా వేయటం జరిగింది. సో మొత్తం మీద ఏంటంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా ఉత్కంఠంగా మారాయి. దీంట్లో చంద్రబాబు నాయుడు రోలు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం రాబోయేటువంటి రోజుల్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.